హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు నా 35th డే కంప్లీట్ అయింది. సో 35th డే కంప్లీట్ అయ్యింది అండ్ మీకు చెప్పాను కదా, నేను వెయిట్ చూసుకోలేదు 30th డే రోజు. వెయిట్ మిషన్ అవైలబుల్ లేకపోవడం వల్ల సో నేను బ్యాక్ టు హోమ్ వచ్చేసాను. సో ఈరోజు నేను వెయిట్ చూసుకున్నాను. వెయిట్ చూసుకుంటే నా వెయిట్ వచ్చి ఇప్పుడు 94.90, అంటే 95 kgs ఉన్నాను. సో నేను లాస్ట్ టైంకి ఇప్పటికి 2.5 kgs తగ్గాను. అంటే 15 డేస్లో 28th డేస్ అప్పుడు చూసుకుంటే నా వెయిట్ 97.5 kgs. నౌ ఇట్ ఈస్ 95 kgs. అంటే నేను 2.5 kgs తగ్గాను ఈ 15 రోజుల్లో. సో ఈ మొదటి 35 రోజుల్లో ఓవరాల్గా నేను 7 kgs తగ్గాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో 2 times తింటున్నాను అండ్ 8 hours లోపలే తింటున్నాను. సో ఆఫ్టర్ 8 hours అండ్ 16 hours నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. ఫాస్టింగ్ అంటే ఏం తినకుండా ఉంటున్నాను, వాటర్ అయితే తాగుతున్నాను. సో ఇదే నేను మెయిన్ రీజన్ అనుకుంటున్నాను. సో బట్ దానికి తోడు వర్కౌట్స్ కూడా చేస్తున్నాను కాబట్టి ఇంత స్పీడ్గా వెయిట్ లాస్ అయితే అయ్యాను ఈ 7 kgs. సో ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా టార్గెట్ వచ్చి 8 kgs ఉంది మిగిలిన 65 డేస్లో. బట్ చూడాలి సో ఎంతవరకు వెయిట్ లాస్ అవుతానో అనేది. అండ్ ఈ 35th డే వచ్చేప్పటికి వర్కౌట్స్ పరంగా అయితే నేనైతే ఏమీ చేయలేదు. కాకపోతే ఇంటికాడ సమ్ డివోషనల్ ఫెస్టివల్ ఉండడం వల్ల దానివల్ల నేను అటు ఇటు ఎక్కువ చెప్పి నడవాల్సి వచ్చింది. సో మేబీ ఆ వర్కౌట్స్ అటువైపు కవర్ అయిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో దాని తర్వాత డైట్ పరంగా వచ్చేటప్పటికి నిన్న మార్నింగ్ నేను అరౌండ్ 10:30కి ఆర్ 11 o'clockకి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. సో బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే 2 నార్మల్ దోశలు విత్ బీరకాయ చట్నీ అండ్ ఉప్మా కూడా తిన్నాను కొంచెం. సో టమాటా బాత్ అది కూడా బీరకాయ చట్నీతో తిన్నాను. ఆ తర్వాత ఇంకా నేను లంచ్ వచ్చేటప్పటికి 2:30కి చేశాను. సో 2:30కి లంచ్లో ఏంటంటే పలావు విత్ మటన్ కర్రీ అంతే నేను తింది. సో ఇంత పలావ్ తిన్నాను. సో దాంట్లో సేమ్ క్వాంటిటీలో మటన్ కర్రీ తిన్నాను, అంత ఇంకేమీ తినలేదు. సో నా డే 35th రోజు అయితే నేను తిన్న ఫుడ్స్ అయితే అవే. అండ్ డైలీ లాగిన వాటర్ అయితే మోర్ దాన్ 3 liters తాగాను నిన్న. సో నేను ఎక్కువ ఎండలో అటు ఇటు తిరగడం వల్ల మోర్ దాన్ 3 liters వాటర్ అయితే తాగాను. సో నా 35th డే అయితే అలా కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.